హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందన పల్లె రుచులు. తెలుసుకోబోయే ఐటమ్ చికెన్ ఫ్రై. చికెన్ ఫ్రైని సింపుల్గా ఎలా చేయాలో తెలుసుకుందామండి. 1 కేజీ చికెన్ని బాగా 2 టైమ్స్ క్లీన్ చేసుకొని బౌల్లో వేసుకోవాలి. బౌల్లో వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ కారపొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, తగినంత సాల్ట్, 1/2 కప్పు పెరుగు వేసుకొని 1/2 అవర్ మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకోవాలండి. మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాత 1 ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ అయ్యే లోపల 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యేంత వరకు ఆనియన్స్ బాగా డీప్ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ కొంచెం ఉడకబడ్డాక 3 పచ్చిమిర్చి, 1 టమోటా చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి, చికెన్ లేకుంటే అడుగు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 5 to 10 minutes బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకుంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలండి. బాయిల్ చేసుకున్న తర్వాత చికెన్ అనేది కొంచెం ఇలా గట్టిగా దగ్గర పడిన తర్వాత మళ్ళీ దానిలో కావాల్సిన ఐటమ్స్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ కారపొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ చికెన్ మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 5 minutes మళ్ళీ మిక్స్ చేసుకొని 5 minutes ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ అంతా బాగా మిక్స్ చేసుకొని కొత్తిమీర గార్నిష్ చేసుకొని 2 minutes అలా సిమ్లో పెట్టేసి ఆఫ్ చేసుకుంటే సింపుల్ చికెన్ అది రెడీ అవుతుందండి. చికెన్ ఎలా తెలుసుకున్నారు కదా అండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని అప్డేట్స్ మీ ముందుకి వస్తాను.